Hi, hello, good morning to all the viewers of RK TV. So, అందరికీ గుడ్ మార్నింగ్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంటే చాలా మంచి మంచి విషయాలు, రియాలిటీకి దగ్గరలో ఉన్న విషయాలే చెప్పడం జరుగుతుంది. ఎవరిని కించపరచాలనో, ఎవరిని తక్కువ చేయాలనో ఈ ఛానల్ కాదు. ఈ ఛానల్ ఉద్దేశం మీకు కొన్ని నిజాలు తెలవాలనేది చెప్పడం జరుగుతుంది. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా ఇలానే ఉంటుంది, రేపు కాంగ్రెస్ వచ్చినా ఇలానే ఉంటుంది. సో మనం ప్రతిపక్షం సైడ్ అంటే జనాల గొంతు మనం వినిపించాలి. సో దాని గురించి ఈ ఛానల్ ఉద్దేశం. సో సో మనం ఇవాళ ఎంచుకున్న టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు ఉండేది, అంటే కాంగ్రెస్ ఎలాంటి హామీలు ఇచ్చింది, బీఆర్ఎస్ ఎలాంటి హామీలు ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళ గవర్నమెంట్ పీరియడ్లో. సో లెట్స్ సి. సో కాంగ్రెస్ కేసీఆర్ గవర్నమెంట్లో బీఆర్ఎస్లో స్కీమ్స్ వచ్చేసి మన రైతు బంధు. సో రైతు బంధు ఇట్స్ హిస్టరీ అన్నమాట. సో అది చూసే మోదీ గారు పాన్ ఇండియా పెట్టారు, అంటే మొత్తం భారతదేశం పెట్టారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో కేసీఆర్ గారు పెట్టిన తర్వాతనే మోదీ గారు, అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో కొల్యూషన్ అంటే వాళ్ళ ఫ్రెండ్లీ గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారి అడ్వైస్ తీసుకొని అది భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది ఎవరు అన్నా కాదన్నా నమ్మాల్సిన సత్యాలే. సో ఇప్పుడు ఇట్లా ఆల్రెడీ మోదీ గారు ఇట్లా స్కీమ్ లైక్ చేసే ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రైతు బీమా. ఇట్స్ ఎక్సలెంట్. అంటే ఎవరు ఆలోచించలేని విధంగా రైతులకు రాజశేఖర రెడ్డి తర్వాత ఆలోచించిన ఒక ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారే. సో రైతు బీమా అనేది ప్రకటించి ఒక చరిత్ర సృష్టించారు. సో అది ఇట్లా పెద్ద బెనిఫిట్. అంటే ఒక రైతు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని కాపాడనీకి ఒక బీమా, ఇంతకుముందు అలాంటి బీమా అనేది లేకుండే. సో ఇది ఒక బెనిఫిట్ అనమాట ఒక రైతుకి. నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ కిట్ ఇట్స్ ఎక్సలెంట్. అంటే తమిళనాడులో అప్పుడు జయలలిత గారు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో కేసీఆర్ గారు గొప్పతనం ఏంటంటే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆ ముఖ్యమంత్రిని పొగడం కేసీఆర్ గారు ఒక లక్షణం. అది దట్ ఈస్ కరెక్ట్ అనమాట. అంటే ఆ విధంగా కొంచెం అతనికి ఇట్లా ఇన్స్పిరేషన్ వచ్చింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి వల్ల సో వాళ్ళ పేరు చెప్పడం చాలా మంచి పద్ధతి అనమాట. సో కేసీఆర్ గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పొగిడారు ఆరోగ్యశ్రీలో. సో జయలలిత గారిని ఇట్లా పొగడలేదు, బట్ కొన్ని సందర్భంలో చెప్పడం జరిగింది. ఇది తమిళనాడు నుంచి వాళ్ళు అక్కడ పోయి వెరిఫికేషన్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది, కొన్ని ఇక్కడ మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సో అది చాలా బెనిఫిట్ ఉండేది ఒక గర్భిణీ స్త్రీకి డెలివరీ అయినాక. సో ఆ కేసీఆర్ కిట్ ఇస్తే ఆ అవసరాలు చాలా అవసరాలు ఉంటాయి అన్నమాట. డైపర్స్, పౌడర్స్, ఇవన్నీ చాలా అవసరాలు ఉంటాయి. సో అది చాలా హెల్ప్ఫుల్ అయ్యేది. సో మనీ సేవింగ్ అయ్యేది. సో మనీ సేవింగ్ ఈజ్ లైక్ మనీ ఎర్నింగ్. అంటే మీరు ఎంత మనీ ఖర్చు తక్కువ చేసుకుంటే మనీ సేవింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట, మీరు దాచుకోగలుగుతారు మనీ. సో అది బాగుండే ప్రోడక్ట్. నెక్స్ట్ డబల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్. సో ఎక్కడైతే కోర్ట్ కేసులు లేకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కొన్ని కోర్ట్ కేసెస్ లేకుంటే బయట కొన్ని పక్షాలు కోర్ట్ కేసెస్ వెళ్ళినాయి, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయాడు. కానీ అది గిట్లా కొంచెం బ్యాక్ ఫైర్ అయింది కేసీఆర్ గారికి, అందరికీ రాలేదు కాబట్టినే లాస్ట్ టైం గవర్నమెంట్లో కొంచెం ఓట్ పర్సంటేజ్ అనేది తగ్గింది. సో బట్ ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్, కానీ అక్కడ కొంచెం ఇబ్బంది అయింది అనమాట. సో దట్ ఈస్ అది ఇట్లా మంచి స్కీమ్ అనమాట. నెక్స్ట్ దళిత బంధు. సో దళిత బంధు ఇట్లా ఒక డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకే వర్గానికి అన్ని డబ్బులు ఇవ్వడము అనేది కరెక్ట్ కాదు. సో మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే మీరు ఇస్తున్నారు దళిత బంధు అనేది, కానీ ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉంటారో, ఎవరైతే సత్తా ఉంటుందో, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఆర్కేటీవీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ బేస్డ్ అతనికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అది బెటర్ అని అనిపిస్తుంది. ఒక వర్గానికో ఒక క్యాస్ట్కో కాకుండా ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటాడో, అతను ఏదన్నా చిన్న ఇండస్ట్రీ చేయాలనుకుంటున్నాడో,
పెట్టాలనుకుంటున్నాడో సో అది ఇస్తే బెటర్. సో దట్ విల్ బీ గుడ్ అనమాట. సో ఇదొక దళిత బంధు అనేది కొంచెం డిజాస్టర్ అయింది. మిషన్ భగీరథ ఇక అది అవసరం లేదు. సో దట్స్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మందికి డ్రింకింగ్ వాటర్ వచ్చింది ఊర్లలోకి, ప్రతి ఊర్లలోకి. మిషన్ కాకతీయ ఎస్ అంటే రిస్టోరేషన్ ఆఫ్ ట్యాంక్స్ అండ్ వాటర్ బాడీస్, అది ఇట్లా పెద్ద ప్రాజెక్ట్. ఆసరా పెన్షన్ ఎస్, పెన్షన్స్ అనేది పెరగడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్లో. అది చాలా మంచి. అంటే ఇక్కడ కేసీఆర్ గారు పెంచుతూ ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పెంచాల్సి వచ్చింది. సో ఆ విధంగా తీసుకెళ్లారు కేసీఆర్ గారు. న్యూట్రిషన్ కిట్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది ప్రెగ్నెన్సీ వాళ్ళకు. సో అది ఇట్లా మంచి పరిణామం. నెక్స్ట్ ఇప్పుడు కంపారిజన్ కాంగ్రెస్ స్కీమ్ కరెంట్ రన్నింగ్ 6 గ్యారంటీస్ చాలా పెద్దగా, చాలా ఆర్భాటంగా మన ఎలక్షన్ క్యాంపెయిన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేయడం జరిగింది 6 గ్యారంటీలని. ఫస్ట్ మహాలక్ష్మి స్కీమ్ పెద్ద డిజాస్టర్. ఏం చేయలేకపోతుంది. ఇప్పటికీ ఎవరికి 2500 రూపాయలు రావట్లేదు. వేస్ట్ స్కీమ్. నెక్స్ట్ రైతు భరోసా డిజాస్టర్. ఇది ఇట్లా ఏమీ లేదు, ఏమి ఇవ్వట్లేదు. సో ఇది ఇట్లా వేస్ట్ అయిపోయింది. గృహజ్యోతి ఓకే, ఇది కొంచెం 80 to 90% సక్సెస్ అయింది. సో ఇక్కడ కాంగ్రెస్కి మార్క్స్ ఇవ్వచ్చు. ఇందిరమ్మ హౌజెస్ ఎస్, 100% చెప్పలేను, 50% ఇట్లా చెప్పలేను, ఒక 30-40%లో విలేజెస్లో ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఓకే గుడ్. అంటే యావరేజ్. యువ వికాసం ఇది ఇంకా పెద్ద డిజాస్టర్. ఇది ఏమీ చేయలేకపోయారు. అంటే 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తాం, ఫ్రీ ల్యాప్టాప్స్ ఇస్తాము, ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇస్తాము, పెద్ద హామీలు ఇవ్వడం జరిగింది. సో ఏం లేదు. చేయూత అన్నారు, నథింగ్. అంటే డిజేబుల్ వాళ్ళకు 4000 పెన్షన్ అన్నారు, ఇంతవరకు పెన్షన్ పెరగడం జరగలేదు. సో ఇఫ్ యూ విల్ కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చాలా రైట్స్ కేసీఆర్ గారికి ఇవ్వచ్చు, చాలా రాంగ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు. ఇంకా ఉంది వాళ్ళకి గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళకి, కానీ ఇంకెప్పుడు చేస్తారా అనేదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి మినిస్టర్స్కి, ప్రతి ముఖ్యమంత్రి గారికి ఇట్లా కొంచెం చూడండి, దీని గురించి కొంచెం పట్టించుకోండి. లేకపోతే ఆల్మోస్ట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చూస్తున్నారు, ఎక్కడ చూసినా కేసీఆర్. సో బెటర్ ఆ డైలాగులు చెప్పకుండా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం. ఎవ్వరి ఆనవాళ్ళు తీసేయలేరు. కాంగ్రెస్ ఎప్పుడో కొట్టుకుపోయేది, తీసేయగలిగిరా ఎవరైనా? కేసీఆర్ సార్ ఇట్లా తీయలేకపోయారు ఆనవాళ్ళు కాంగ్రెస్వి. సో మళ్ళీ వచ్చింది కాంగ్రెస్. సో ఏ పార్టీ ఆనవాళ్ళు ఎవరు ఏం తీయలేరు. సో బెటర్ ఆ డైలాగ్స్లో పోకుండా కాన్సన్ట్రేషన్ చేయండి వర్క్ పైన, డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.